హలో ఎవ్రీవన్. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు స్టూడెంట్స్ కి మొట్టమొదటిసారి జార్జియా కంట్రీ నుండి ఒక మెడికల్ సర్వీసెస్ ని అండ్ టాప్ రేటెడ్ ర్యాంక్ లో ఇంట్రడ్యూస్ చేసిన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి అండ్ సిఇఓ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రసాద్ గారు. అలానే వాళ్ళ ఒక సపోర్టింగ్ సిస్టమ్ ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దాని పేరే సిమెటోమీ అనమాట. సిమెటోమీ ఫౌండర్ అండ్ సిఇఓ దేవర్షి షా కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరిని అడిగి అసలు ఈ సర్వీసెస్ ఏంటి అవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో, welcome to our show first of all. Hello Andy. Hello sir, how are you? All And good. Devarshi, yeah, all good. So మీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఫస్ట్ మొట్టమొదటిసారి తెలుగులో స్టూడెంట్స్కి జార్జియాని అండ్ జార్జియాలో మెడికల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే పాస్ పర్సంటేజ్ కూడా మీ కన్సల్టెన్సీ సర్వీస్ నుంచి ఎక్కువ ఉందని మనందరికీ తెలిసిందే. సో దాని గురించి ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. హలో ఎవ్రీవన్. సో మాది వచ్చేసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. నా పేరు డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, పంజాగుట్ట. సో మేము ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్. మన మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో మన ఇండియాకు ఉన్నంత అంటే ఎంబీబీఎస్ చదవడానికి కావాల్సిన కాలేజీలు ఉండకపోవడము, అవసరమైన సీట్లు ఉండకపోవడము, దానివల్ల ఆల్టర్నేట్గా స్టూడెంట్స్కు ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి, అతి తక్కువలో కావాలంటే వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క కంట్రీకి ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఇక్కడ స్టూడెంట్స్కి తెలియదు ఎక్కడ ఏది ఉన్నది, ఏ కంట్రీ బాగున్నది, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ విషయంలో. సో ఆ విధంగా మేము జార్జియా కంట్రీని భాగ్యలక్ష్మి ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జార్జియాకు మాత్రమే పంపించడము, అక్కడ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి ఇండియాకి రావడము, ఎట్ ద సేమ్ టైం ఎఫ్ఎంజీ పాస్ కావడము, ఇవన్నీ కూడా రొటీన్గా జరుగుతున్న విషయాలే. సో మీరు ఒక విధంగా గమనించిన ఇక్కడ అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న డిమాండ్ ఆల్మోస్ట్ ఒక 13 lakhs వరకు క్వాలిఫై అయ్యారు. ఇక్కడ ఉన్న సీట్స్ వచ్చేసి ఒక 1 lakh మాత్రమే ఉన్నాయి. అందులో అరౌండ్ 50,000 మాత్రమే ఉన్నాయి. సో 25 lakhs రాసిన వాళ్ళకు 50,000 ఫ్రీ సీట్స్కి ఎక్కడ టాలీ కావట్లేదు. కాబట్టి కంపల్సరీగా బయట ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయాల్సిన అంటే అతి తక్కువలో కావాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ఆప్షన్. సో అందులో భాగంగా మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేసినాం. సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలుగా జార్జియాకు పంపించడం, అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని విధాలా బాగున్నదని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. What is it is all about Simertomy? What is the meaning of Simertomy? So actually, we are in the field of medical and surgical simulation. So the word simertomy comes from simulation. It's an amalgamation of the word simulation and anatomy or automy. So we have fused the two words to bring out. You combine the two words Yes. and okay, Simertomy came. So as a founder and CEO to the Simertomy, how did you got this idea and how you connected to Bhagyalakshmi Educational Services? Simertomy mainly is focused on developing solutions in the medical and surgical simulation-based products, Okay. which help medical students to practice and enhance their medical and surgical skills and even the clinical skills. So that is our focus, and the way we are connected with Bhagyalakshmi Educational Services is that we have recently partnered exclusively with a college in Georgia called GeoMary University. So that's how we are associated with them. All the students over there at GeoMary will be using our flagship virtual reality based product, and it will help these students to enhance their clinical skills and the learning journey. So it is all about virtual reality. Yes, our primary focus is on virtual reality, but we also have a separate vertical where we develop physical hands-on products. So they actually feel like your human vessels or human bowels. You can actually touch and you cannot differentiate between the two. So it is already started in the Geomed. We have already partnered with them, and we are providing them with the entire platform. It not only allows them for surgery practice, but it also has OPD cases. Okay. So they can practice outpatient department interacting with virtual patients. It also has an anatomy lab. Mhm. So you have access to the entire human body. You can play around with the anatomy, learn about anatomy, quiz yourself on the anatomy. So you are sending professor to the University Geomed and you are coaching the students. So they take our system over there, Okay. and me and my team travels over there, and we train the students and the faculty on how to use the system. Mm-hmm. Once they get accustomed to the system, it's like second memory to them on how to use it and practice various procedures. Actually, theoretically, it is better than do the practical exams, Yes, right? yes. So what is the feel of students over there, and till how many students came out of this? So the entire college, all the students will have access to the system. So it's not only for one particular
year of students, all the 4-5 year of students, all of them will have access to the system. Okay. And they can practice whatever procedures they want. And the best thing about it is that the scores and assessment all gets tracked and saved. So they can measure and see their progress over time, whether they are improving or not improving. Stomatomy, in which year you're going to introduce to the medical students? Is it from the starting of first year, or you are going to start from the second year when they are going to study? First year students can absorb it right at the beginning of their journey of learning. You mean whenever they are joining the MBBS course, from that day itself they are Absolutely. going to start? Absolutely. సో ప్రసాద్ గారు, తను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే జాయిన్ అయిన స్టూడెంట్స్ నుంచి అని చెప్తున్నారు కదా దేవర్శిష, మీరు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ని పంపించేటప్పుడే ఇది ఒక అడిషనల్ సర్వీసెస్ వాళ్ళకి ఇస్తున్నామని మీరు ఆల్రెడీ మాట్లాడతారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూనే ఉంటుంటారు కదా. సో పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఆల్రెడీ అక్కడ ఈ సర్వీసెస్ తీసుకుంటున్న వాళ్ళ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు అంటే బెటర్ గా ఫీల్ అవుతున్నారా? ఏమంటున్నారు వాళ్ళు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అబ్రాడ్కి వెళ్ళారు అంటే, ఒక యూనివర్సిటీని చూస్ చేసుకున్నారంటే వాళ్ళకు అడిషనల్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో ఆల్రెడీ యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ మెంబర్, పిహెచ్డి ప్రొఫెసర్, ఈవెన్ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉంది, అది ఆల్రెడీ మీకు తెలుసు. సో అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో ఈ విధంగా అన్ని విధాల ఫెసిలిటీస్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ది హైయెస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ జియోమెడి ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో హైయెస్ట్లో ఉంది. సో ఓవరాల్గా చూసుకున్న ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో అన్ని కంట్రీస్లో చూసుకున్నాను యూనివర్సిటీ జార్జియాది హైయెస్ట్ ప్లేస్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం జార్జియాలో చూసినా కానీ యూనివర్సిటీ జియోమెడిది ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ హైయెస్ట్లో ఉంది. 48% అంటే చిన్న విషయం కాదు ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్. సో ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఇన్ టైంలో పాస్ అయిన తర్వాత ఎఫ్ఎంజీ కానీ ఏదో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతే అతను కంప్లీట్గా ఎంబీబీఎస్ అయిపోయి ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా వాళ్ళు రాణించడానికి ఉంటుంది. సో ఇది కావాలి అంటే వాళ్ళకి ఏం చేసినా కానీ డ్యూరింగ్ 6 years చేయాలి. 5 years ఆఫ్ కోర్స్, 1 year ఇంటర్న్షిప్ లోపలనే వాళ్ళకి ఏమన్నా కోచింగ్ కానీ, టీచింగ్ కానీ, లేకపోతే 3D ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, లైక్ VR ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకు డ్యూరింగ్ వాళ్ళు నేర్చుకునేటప్పుడే ఉంటే వాళ్ళు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ అటెంప్ట్ లోపలనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక ఎగ్జామ్ కానీ, లేకపోతే ఇండియాలో ఎఫ్ఎంజీ, లేకపోతే 2026 లోపల నెక్స్ట్ కూడా ఈ ఎఫ్ఎంజీ విల్ బి రీప్లేస్డ్ విత్ ద నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఇండియాలో చదివిన ఎంబీబీఎస్, అబ్రాడ్లో చదివిన అందరూ కూడా కామన్గా కంప్లీట్గా అది క్వాలిఫై అవుతే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. సో అది క్వాలిఫై కావాలంటే దానికంటూ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఇటువంటి సపోర్ట్ మనం ఇవ్వకపోతే వాళ్ళు 6 years ఆఫ్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడిషనల్గా డబ్బులు ఖర్చు పెట్టి, అడిషనల్గా టైం వేస్ట్ చేసి, కోచింగ్లు, టీచింగ్లను టైం వేస్ట్ చేసుకోవడం ఉంటుంది. సో అలా కాకుండా మేము డ్యూరింగ్ ఈ 6 years లోపలనే వాళ్ళకి ఏదైతే సపోర్ట్ రిక్వైర్డ్ ఉందో అది మొత్తం మేము ఇస్తున్నాం. ఇన్ ద సెన్స్ మేము అక్కడ వాళ్ళకి రెగ్యులర్ టీచింగ్తో పాటు మన ఇండియన్ ఫ్యాకల్టీని, లైక్ మన ఇండియన్ ఫ్యాకల్టీ, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని అక్కడికి పంపించి ఎఫ్ఎంజీ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ సంబంధించిన కోచింగ్లు, టీచింగ్లు వాళ్ళు కంటిన్యూగా ఇవ్వడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మొత్తం 6 years అయిపోయిన తర్వాత ఓన్లీ రివిజన్ మాత్రమే మిగులుతుంది, కొత్తగా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే VR సిముటోమీ ఉందో, సిముటోమీ వీళ్ళ ద్వారా ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు వర్చువల్ రియాలిటీ అనేది ఈ మధ్య మొత్తం కూడా అన్ని కూడా ఆటోమేటిక్ అయిపోయింది. ఇన్ ద సెన్స్ వాళ్ళు వర్చువల్ రియాలిటీగా ఏ విధంగా నేర్చుకుంటారు అంటే, వీళ్ళు అది వేర్ చేసిన తర్వాత రియల్గా ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది, రియల్గా ఒక పేషెంట్ ఎలా ఉంటాడు, దాని లోపల వాళ్ళకు సపోర్టింగ్ డాక్టర్స్ కానీ అన్ని కూడా అక్కడ కనబడతాయి వాళ్ళకు. I'm not a doctor, right? So I don't have any operation theater experience through the VR, but I have an experience of the meditation. నేను చూసాను ఒకటేమో యోగా ఇవన్నీ అన్నమాట. So the one is I am into the beach and I'm doing meditation, and another one is I am doing in the mountains, and another one I'm doing in a big forest. So it is so beautiful. I can sense what you're saying about the virtual, and I felt really good. I mean, an Indian going to the Georgia and you're giving coaching to the Telugu students. It is really good. అది వాళ్ళ హెడ్ సెట్ వేర్ చేసిన తర్వాత వాళ్ళకు హ్యాండ్స్ కూడా ఏదైతే వేర్ చేయాల్సింది వేర్ చేసిన తర్వాత ఒరిజినల్ గా వాళ్ళ ఆపరేషన్ థియేటర్ లో ఉన్న ఫీల్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో వాళ్ళు మొత్తం స్క్రీన్ మీద కావాల్సిన అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు పర్ఫామ్ చేయబోయే సర్జరీ ఏంటి, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, తర్వాత దాంతో పాటు వీళ్ళకి సపోర్టివ్ గా
గా ఏమేం అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఎక్విప్మెంట్స్ ఏముంటాయో అన్ని కూడా ఉంటాయి. వీళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ ఉంటారు. వీళ్ళు ఒకవేళ సర్జరీ చేసినప్పుడు కట్ చేసినప్పుడు వీళ్ళ హ్యాండ్స్ కూడా ఆ విధంగా ఫీల్ వస్తుంది, కట్ చేసిన ఫీలింగ్. సో వాళ్ళు రియలిస్టిక్ గా, అంటే ఒకవేళ రాంగ్ పర్ఫామ్ చేసినా కానీ వీళ్ళు కరెక్ట్ చేసుకొని 100 times వాళ్ళు చేసినా కానీ అక్కడ, ఎందుకంటే వర్చువల్ రియాలిటీ కాబట్టి ఇదే విషయము ఒరిజినల్ పేషెంట్ మీద చేస్తే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి వీళ్ళు ప్రాక్టీస్ చేసే విషయంలో వర్చువల్ రియాలిటీలో ఎన్ని మిస్టేక్స్ చేసినా వాళ్ళు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా దానికి గ్రేడింగ్ కానీ, వాళ్ళకి మార్క్స్ కానీ, పర్ఫెక్షన్, ఏ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ ఉన్నది ఒక సర్జరీలో, ఏ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నది, ఒక సిస్టమ్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్న అనేది వీళ్ళు వర్చువల్ గా వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. వాళ్ళకు కూడా పాయింట్స్ ఉంటాయి. 100% అచీవ్ అయ్యారా, 90%, 80%, ఒకవేళ 100% అచీవ్ కావడానికి ఇంకేమైనా మిస్టేక్స్ చేస్తున్నాం అనేది వాళ్ళు వర్చువల్ రియాలిటీలో రియల్ గా ఫీల్ అయ్యి వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఇస్తే 100% రిటెన్షన్ అవుతుంది. ఓన్లీ బుక్ చదవడము, బోర్డు మీద చెప్పింది చదవడము అంతకే ఉంటే వాళ్ళు జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి ఎలా ఉంటాయి, ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది. ప్రాక్టికల్ knowledge to the students antar meeru. So he's telling about the students how they are getting the practical knowledge, right? And you're telling about the marks and all. Yeah. So you're conducting any exam online? So the way the system works is that each student gets their own individual login credentials. Okay. So you will have a different login from me. And when you are practicing using the headset and the surgeries you're practicing or anatomy you're quizzing on yourself on, your scores will be stored separately. And over time, you can check your scores to see whether you're improving in that particular procedure or not, and which procedure you need to practice more and improve in. Okay. So similarly, each and every student can assess themselves by using the system individually. See, I got to know from my friends who are into the medical field. They are doing anyhow on the body also, right? So what's the major difference when they are doing already on the body? Why you want to introduce in a virtual reality? So the utmost importance of having a virtual reality system is that you're not risking the life of a patient. You're not risking the life of a patient. You are in a safe, risk-free environment in virtual reality. And the patient that you have, if you make a mistake, it's fine. But in real life, if you make a mistake, it's terrible for both the patient, their families, and for you as well. So in VR, you can practice the procedure, get your mistakes out over there, improve on them, and feel confident, and then move on to the real world. So that's how the system helps students to build and boost their morale before they actually practice their skills on real life patients in the real world. Okay. So through the Symitomy, how many colleges in Pan-India and in the abroad your services are giving? The hands-on training models that we have been developing for the past 5 years, we are working with medical colleges, especially in Hyderabad. We are working with Kamineni Medical College, Malla Reddy Women's Dental College. Other than that, we have AIIMS Nagpur. We are working with big corporates like JNJ Training Institutes. We are working with Apollo Simulation Center in Chennai. And like these, many more colleges across India, including in Mangalore, we have Yenapoya Medical College. Okay. We are working with them. We have supplied to Father Muller College over there. So we have our partners, and these colleges are absolutely using our products to allow their students to practice on simulators-based training. So Symitomy, it's not about only for the students who are studying right now, but they are going to do the persons who are already finished their graduation in the dentist and anatomy or anything, or any specific is there? Major focus is for students, interns and residents, and even certain skill sets that practicing surgeons wants to develop, let's say robotic surgeries. So we have also provided our bowels to Intuitive Medical. They are a robotic based company from the US, and they use our products to help practicing surgeons on how to use the robotic surgery, suturing and the microsurgery. So even they use it. So till now, how many students are practicing through Symitomy? We directly associate ourselves with the colleges. Okay. So we have over 50 plus colleges across India that we are working with, and their respective students are all associated with Symitomy indirectly. And in abroad? Abroad, we recently partnered with Georgia. Okay. We are working in Brazil. We are about to start our work in Australia. And these are the few areas that we're covering so far in the near future. Okay. Is this the first time this idea got into the pan-India level through the Symitomy, or is there any other VR services also available? No, we do have competitors. Our major competitors are foreign companies. They're based in the US. But we want to make something that is 100% done in India. According to the students and surgeons, the way they prefer it in India. Instead of us developing it, and getting it from the US. Okay. We want to work with local surgeons, Indian surgeons, to develop it in India. So that's how
and use our methodologies of teaching and incorporate that into our system. Do you have only one thing, I mean, just into the virtual reality, or is there any other part also in the Symitomy? So, like I mentioned, virtual reality is our flagship product. Okay. It has various features like anatomy lab, quiz learning, surgery practice, OPD clinics, radiology labs. You can actually study patient X-rays, CT scans, MRIs, and diagnose the patient over there, virtual patients. But those are real life patient data. The other vertical that we have are like physical products. These are like what can you please explain about that physical product? So- What is that? So we have our own, we manufacture our own physical products, Okay. and they mimic real life tissues of the human body. So let's, for example, we have a human bowel. Mhm. It's very lifelike to an actual human bowel. So students can actually make a dissection on it, anastomosize it, and even practice suturing on it. And when they do this, they get real feeling of working on a human tissue, but they are not. They're working on a simulation-based product. So the student can feel that they are doing on the real Yes. body tissue. Yes. Okay. So we have those layers as well. Mhm. Like how our skin has different layers. So our products also include all those layers inside it, so they can interact and learn effectively. So you said this is funded by Meta, right? So our virtual reality product, we are one of the 40 startups to have won their grant in the XR Accelerator program. We received roughly around 20 lakh rupees from them to mainly build a VR product idea that we had in the medical field. And you said your Symitomy is been working with Johnson & Johnson also in India. Yeah, Johnson & Johnson Training Institute, the one in Okay. Chennai. So how they are using your product in the Johnson & Johnson? Again, it's similar. Like students and residents come over there for their training purposes, and similarly, they use the simulators over there to practice their skills. అంటే ఆల్మోస్ట్ మెటా ఫండెడ్ వీళ్ళ ప్రోడక్ట్ ని అని అంటున్నారు. ఈ ప్రోడక్ట్ ని తీసుకొని వచ్చి ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటున్నారు ఆల్ ఓవర్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎండ్ దాకా అనేసి అని అంటున్నారు కదా. ఇంకా దీంతో పాటు ఇప్పుడు మీరు ఎగ్జామ్ గురించి కూడా చెప్పారు, అంటే ఎఫ్ఎంజీ మోస్ట్ పర్సెంటేజ్ కూడా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా సర్వీసెస్ తీసుకోవచ్చు అంటారు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు, అండ్ వన్స్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత? సో ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ ఉంటుందండి. సో వాళ్ళు ట్రెడిషనల్గా మామూలుగా చదవడము, టీచింగ్, వాళ్ళు ఫ్యాకల్టీ టీచ్ చేయడము, వీళ్ళు నేర్చుకోవడము, బుక్స్ చదవడము, ఇంతే కాకుండా ఒక అడ్వాన్స్ లెర్నింగ్ టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేస్తే సో 100% రిటెన్షన్ ఉంటుంది. ఇది కూడా అడిషనల్ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఎంతసేపు స్టూడెంట్స్ అక్కడ పోయి జాయిన్ అయినరా, చదువుకున్నారా, వచ్చినరా, ఇక్కడ ఎఫ్ఎంజీ ఫెయిల్ అవుతే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అకాడమిక్ గ్యాప్ అని ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఇటువంటి సపోర్ట్ ఖచ్చితంగా స్టూడెంట్స్కి అవసరం ఉంటుంది. సో ఆ విధంగా మనకు యూనివర్సిటీ జియోమెడి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నది. ఏది కావాలన్నా ఇప్పటివరకు కాదు అని లేదు. సో ఇండియన్ డాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి టీచింగ్ చేయడానికి వాళ్ళు అలౌ చేయడము, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని మనం ఇంట్రడ్యూస్ చేయడము, అదేవిధంగా 3D టెక్నాలజీని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడము. సో ఆ విధంగా మన ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ తోటి అసోసియేట్ అయిపోయి వాళ్ళు క్లినికల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి క్లినికల్ అబ్జర్వర్షిప్లో వాళ్ళని అలో చేయడము. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఏదన్నా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, ఇంకేమన్నా అడిషనల్గా ఇస్తే స్టూడెంట్స్ ఇంకా బెనిఫిట్ అవుతారు. ఏం నేర్చుకున్నా ఈ 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్లో ఎంత నేర్చుకున్నా అదంతా లైఫ్ లాంగ్ వరకు ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళు సపోజ్ ఏదన్నా వీళ్ళు క్లినికల్స్లో వెళ్ళినా కానీ వీళ్ళకు డైరెక్ట్గా సర్జరీస్ చేయడానికి అలో చేయరు. వాళ్ళు చూడడానికి మాత్రమే అవుతుంది, పాసిబుల్ అవుతుంది. సో మాక్సిమం వాళ్ళు చూడగలరు, అక్కడ అబ్జర్వ్ చేయగలరు తప్పించి వీళ్ళకి డైరెక్ట్గా స్టూడెంట్స్ని డైరెక్ట్గా సర్జరీస్లో కానీ మెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్వాల్వ్ చేయరు, జస్ట్ అబ్జర్వ్ చేస్తారు. సో వీళ్ళు రియల్గా ఫీల్ కావాలంటే వర్చువల్ రియాలిటీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. సో వీళ్ళు వర్చువల్ రియాలిటీని ఇంతకుముందు చెప్పిన విధంగా వాళ్ళు వేర్ చేసినప్పుడు వాళ్ళ హ్యాండ్స్ కానీ వాళ్ళు మొత్తం ఒక ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఫీల్ రావడము, వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నారో ఆ సర్జరీకి సంబంధించిన మొత్తం డిస్ప్లే రావడము, అందులో మళ్ళీ డీప్కి వెళ్ళి ఏది కావాలో చూసుకోవడము, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు రియల్గా హ్యాండిల్ చేయడము, దాన్ని ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా దాన్ని రిమూవ్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు, మొత్తం కూడా క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు చదివిన దానికి అక్కడ వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయడానికి ది బెస్ట్ ఆప్షన్ వర్చువల్ రియాలిటీ. సో ఇటువంటి ఉపయోగిస్తేనే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం రియల్గా బాడీ మీద ఎప్పుడైనా చేసినప్పుడు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది. సడన్ గా ఫస్ట్ టైమే వెళ్ళి ఒక పేషెంట్ ను డిసెక్ట్ చేయాలి, ఒక పేషెంట్ ను అది కట్ చేయాలంటే వాళ్ళు భయపడతారు కూడా. సో ఇటువంటివన్నీ ప్రాక్టీస్ అయిన తర్వాత వాళ్ళకు ప్రాక్టీస్ ఎక్కువ పర్ఫెక్షన్ కూడా వాళ్ళకి పెరిగినప్పుడు అప్పుడు థియేటర్లకు వెళ్ళినా ఆపరేషన్లకు వెళ్ళినా కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా మేము ఫీల్ అయింది ఇదే, మేము అక్కడ వర్చువల్ రియాలిటీలో ఫీల్ అయిన విషయం కూడా ఇక్కడ ఒరిజినల్ గా జరుగుతున్నది అని వాళ్ళు ఒరిజినల్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. సో వీళ్ళు అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఒరిజినల్ గా పేషెంట్స్ లో సర్జరీస్ చేసిన
దాన్ని మొత్తం కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, అందులో ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. సో ఒరిజినల్గా ఫిల్మ్స్ కావచ్చు, ఎక్స్రేస్ కావచ్చు, డయాగ్నోసిస్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, అందులో ప్రాక్టికల్గా జరిగినవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఒరిజినల్గా స్టూడెంట్ ఫీల్ అవుతారు. Okay, so Devashi, I'm very keen to know about the application. So the first year when you are introducing to the students, so how it will be? I mean, it's like we need to choose what we need to do about the diagnosis or about the operations or about the test. How it will be? So I'll give you an example. So we have a radiology diagnostics lab. Okay. In there, students can go through different modalities of cases. When I say modality, they can either go through an X-ray case or a CT scan case or an MRI case or a mammography case. So they can select what kind of case they want to improve themselves on. So if let's say if the student selects an X-ray case, so they're presented with real X-rays of real life patients. So they can actually pick them up in VR. They can study them, try to find where the patient has a problem, if any. And then they're taken through a set of diagnostics questions. Okay. So they read about the patient. They then diagnose using the X-ray that they study. And they ask a bunch of questions on that patient. So they have to successfully answer all those questions. And that's how they're graded, whether you successfully diagnose the patient or not. Okay, so they can match the question and answer whether it is correct or not. Yes. Depends on that, you're going to assess the knowledge of that student, Yes. right? Okay. Whether they diagnose correctly or not. So now this part of symptomy is integrated in the syllabus of the graduation, the medical students. Yeah, so the system is going to be used as a supplementary thing to support It's a their... supplementary. Yeah. ఇట్స్ No. అడిషనల్ సపోర్ట్, ఇట్స్ అడిషనల్ not సపోర్ట్ the టు integrated. లర్న్ మోర్. Okay. Yes. Okay. అడ్వాన్స్ టెక్నాలజీ లర్న్ చేసుకోవడానికి ఇది ఒక అడిషనల్, గుర్తుండడానికి, రియల్ గా ఫీల్ కావడానికి, రియల్ గా నేర్చుకోవడానికి. అంటే ఇది కరికులం డిజైన్ కాదు, కరికులం ఈస్ డిఫరెంట్, వాళ్ళ సిలబస్ అంతా డిఫరెంట్. సో దానికి అది ఆ సిలబస్ ను గుర్తుండడానికి, రియల్ గా ఫీల్ కావడానికి ఇది ఒక అడిషనల్ సపోర్ట్. ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మరి ఈ కోర్సు? అడిషనల్ సపోర్ట్ వాళ్ళ ఇష్టమా, లేదంటే జియోమెడ్ డిసైడ్ చేస్తుందా మీరు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళి నేర్చుకోవాలనేది? సో ఫస్ట్ ఇది ఆల్రెడీ ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో వీళ్ళు జియోమెడ్కి సప్లై చేయడము, ఇది కాంట్రాక్ట్, ఇదంతా అగ్రిమెంట్, ఎవ్రీథింగ్ అయిపోయింది. స్టూడెంట్స్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికి కూడా వీళ్ళు ట్రైన్ అప్ చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళు ఎలా యూస్ చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, వీళ్ళ టీం అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే కెన్ యూస్ దేర్ ఓన్. అంటే వాళ్ళు వెన్ ఎవర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దే విల్ యూస్ ద ప్రొడక్ట్. అంటే వాళ్ళకు ఇది ఈ ఒక సపోజ్ పర్టికులర్ ఏదన్నా సర్జరీకి సంబంధించి వాళ్ళు థియరీగా విన్నారు, చూసిండ్రు, చెప్పిండ్రు, అంత అర్థమైపోయింది. దీని ఈ వర్చువల్ రియాలిటీలో దీని అసలు ఎలా ఉంటుంది అని వాళ్ళది ఓన్గా వాళ్ళకు క్రెడెన్షియల్స్ ఉంటాయి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. సో దానిలో స్పెసిఫిక్ టాపిక్ వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ 3D టెక్నాలజీలో వాళ్ళకు విజువల్స్ రావడం కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం రావడం కావచ్చు, దానికి సంబంధించిన మొత్తం కూడా వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో వీళ్ళు వెన్ ఎవర్ వేర్ ఎవర్ దే వాంట్ దే కెన్ యూస్ ఆన్ ద స్పాట్. సో అప్పటిదప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూసుకొని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఒక ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నప్పుడు కూడా దానికి సంబంధించిన ప్రొజెక్టార్ మీద ఇదంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఆ ప్రొజెక్టార్ మీద కూడా వీళ్ళు క్లాస్ మొత్తం కూడా వినడానికి ఉంటుంది. ఒక 15 మెంబర్స్ ఇది వేరు చేస్తే 15 మెంబర్స్ యాక్చువల్లీ ఒక సిస్టమ్ మీద ఇన్వాల్వ్ అయినట్టు, అంటే ఒక సర్జరీలో కానీ ఒక ఆపరేషన్ థియేటర్లో ఈ 15 స్టూడెంట్సే ఇన్వాల్వ్ అయినట్టు, ఎవరెవరు ఏం చేయాలన్న దాన్ని కూడా గ్రూప్ గా డిస్కషన్ చేసుకోవడానికి, ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి ఇండివిజువల్ గా యూజ్ చేయొచ్చు, గ్రూప్ వైజ్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యాకల్టీ వేరు చేసి అది ప్రొజెక్టర్ మీద ఇతను ఏదైతే ఫీల్ అవుతుందో అది ప్రొజెక్టర్ మీద కూడా చెప్పడానికి ఉంటుంది. ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా ఈ వర్చువల్ రియాలిటీని ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే దేవర్షి, సో యు ఆర్ సేయింగ్ యు ఆర్ గివింగ్ ద క్రెడెన్షియల్ అండ్ లాగిన్ డీటెయిల్స్ టు ద ఈచ్ అండ్ వన్ స్టూడెంట్, రైట్? Even the faculty. So I mean, from an outsider, I don't know anything about the medical thing, but I want to know. So can I get the credentials? The application has been developed in a very secure way. The thing is, the colleges that we partner with, I'll take the example of Geomary. If the system is taken outside a certain radius of Geomary, the system won't work. Oh, yeah. Okay, so it is totally secured. It's completely secured. Even the data stored. So let's say if you copy the application to your personal laptop, it won't work. Okay. Because only that particular system is given access to. So similarly, your data as well is only with you. Okay. And only person who has access to all the students' data is the supervisor. It's your professors or the dean. They have access to it, so they can see each and every student's data.
సో ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా బయటకు వచ్చేస్తారా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఈ సపోర్టివ్ సిస్టమ్ సిమటోమీని తీసుకొని ఆ స్టూడెంట్స్ పర్సంటేజ్ ఎంత ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త టెక్నాలజీ అండి, Okay. కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నది. సో ఇంత ముందు ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో ఏ కాలేజెస్ లో కూడా లేదు. సో ఇది మొత్తం ఈ ప్రోడక్ట్ గురించి దేవర్షి గారు మొత్తం క్లియర్ గా చెప్పిన తర్వాత, విన్న తర్వాత రెక్టర్ తోటి, అక్కడ డీన్ తోటి, ఫ్యాకల్టీ మెంబర్స్ తోటి ఒక గ్రూప్ మీటింగ్ లో డిస్కస్ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా మన స్టూడెంట్స్ కు ఉపయోగపడుతున్న ఒక ఫీల్ తోటి ఈ సంవత్సరం మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. దాన్ని ఉపయోగించుకొని పాస్ అయ్యి ఆల్రెడీ యూనివర్సిటీ జియోమెడీలో పాస్ పర్సెంటేజ్ ఎఫ్ఎంజీ చాలా బాగుంది. సో అడిషనల్ సపోర్ట్ ఆల్రెడీ ఉన్నది. ఇది దాంతో పాటు ఇది అడిషనల్ సపోర్ట్ ఈ ఇయర్ మాత్రమే ఇవ్వబోతున్నాం. సో దీని రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడున్న రిజల్ట్స్ కంటే కూడా ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. This year we are talking about the virtual reality, AI and Gen AI, so many things, right? You started past 3 years on this simatomy. Yes. So what is your future idea where you want to take this one? How many years it's going to be? Because VR is a new thing to the world. So how many years it's going to be? And after this, new technology may come. Yeah. Then what will happen? So we are incubated at Sign IIT Bombay, and we are at the core of developing innovative products, being up to date with the latest technology, and being ourselves part of it on developing the latest technology. So every quarter we come up with new updates for the application. So students studying something in the month of March will find it completely different when they are try to practice again in the month of June, July. Yeah, you are updating the technology also. Yes. in the VR. Yes, the features, the features, technology, each and everything. and more number of cases and a variety of cases are being added. So the student, every time they practice, they don't have to go over the same and repeated patient over and over again. They get a new type of patient with some new type of disease or pathology. Thank you so much, Andy. Thank you, both of you. I heard this is the very wonderful and experience to the medical students. I can say that one. Thank you so much once again. Thank you so much. Thank you. సో చూసాం కదండి, అంటే ఒక ఎడ్యుకేషన్ కోసం, మెడికల్ ఎడ్యుకేషన్ కోసం మనం జార్జియాకు వెళ్ళడం మాత్రమే కాకుండా ఒక సపోర్టివ్ సిస్టమ్ అంటే VR తో, అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీంతో ఇంకా ఎక్కువ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక మెమరీ లా కూడా ఉంటుంది అని చెప్తున్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MD మన ప్రసాద్ గారు.